కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైనప్పుడు కొద్ది నెలలు ఆగితే డిస్కౌంట్లలో తక్కువ ధరకే వస్తుందని భావించే వినియోగదారుల అంచనాలు ఇకపై తలకిందులు కానున్నాయి. స్మార్ట్ ఫోన్ రంగంలో ధరలు భారీగా తగ్గే సువర్ణ యుగం ముగిసిందని, భవిష్యత్తులో మొబైళ్ల రేట్లు స్థిరంగా ఉండటమే కాకుండా మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ అనూహ్య మార్పుకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ సాంకేతికతకు, ఏఐ చిప్లకు గిరాకీ విపరీతంగా పెరగడమేనని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల కోసం ఈ మెమొరీ చిప్లను కంపెనీలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. చిప్ల సరఫరా అంతా ఏఐ రంగం వైపు మళ్లడంతో స్మార్ట్ ఫోన్లలో వాడే విడిభాగాల వ్యయాలు తయారీదారులకు మునుపెన్నడూ లేనంత భారంగా మారాయి. గతంలో ఫోన్ మెమరీ చిప్ కోసం అయ్యే ఖర్చు కేవలం $20గా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏకంగా $100లకు పైగా చేరింది. దీంతో మార్కెట్లో ఉన్న మోడళ్లను మళ్లీ తయారు చేయడానికి కంపెనీలకు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. ఫలితంగా గత 2 నెలల కాలంలోనే అంతర్జాతీయంగా వివిధ మొబైల్ బ్రాండ్లు దాదాపు 130కి పైగా స్మార్ట్ ఫోన్ మోడళ్ల ధరలను సైలెంట్గా పెంచడం గమనార్హం. అలాగే పెరుగుతున్న విడిభాగాల ధరల భారాన్ని తట్టుకోవడానికి మొబైల్ తయారీ సంస్థలు సరికొత్త వ్యూహాత్మక పంథాను అనుసరిస్తూ మార్కెట్ ఒత్తిడిని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు తమ పాత మోడల్ ఫోన్లలోని ప్రాసెసర్లు, కెమెరాలు, డిజైన్లను అలాగే ఉంచి కేవలం పేర్లు మార్చి సరికొత్త వేరియంట్లుగా మార్కెట్లోకి తెస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు బడ్జెట్ విభాగంలో నాణ్యత తక్కువగా ఉండే విడిభాగాలను నిశ్శబ్దంగా ప్రవేశపెడుతున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు 5G సపోర్ట్తో అందించిన కొన్ని బడ్జెట్ మోడళ్లను ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తిరిగి 4G సాంకేతికతకు పరిమితం చేస్తూ వెనక్కి అడుగులు వేస్తున్నాయి. కెమెరా నాణ్యతను తగ్గించడం, స్టోరేజ్ వేరియంట్లను పరిమితం చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని సమతుల్యం చేసుకునేందుకు మరికొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సరికొత్త వ్యూహాల వల్ల ప్రారంభ స్థాయి స్మార్ట్ ఫోన్లు పాత ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ మార్పులతో వస్తున్నా వాటి ధరలు మాత్రం 50 నుండి 60% వరకు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ మెమొరీ చిప్ల కొరత, ధరల పెరుగుదల ప్రభావం మార్కెట్లోని అన్ని మొబైల్ బ్రాండ్లపై ఒకే విధంగా లేకపోవడం గమనార్హం. బడ్జెట్ మధ్య శ్రేణి ఫోన్లపై ఎక్కువగా ఆధారపడే షియామీ, రియల్మీ, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్లపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రీమియం బ్రాండ్ అయిన యాపిల్ సంస్థ తనకున్న దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాల కారణంగా ధరలను స్థిరంగా ఉంచగలుగుతుంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మాత్రం ఇందుకు భిన్నంగా అధిక స్టోరేజ్ వేరియంట్లను ప్రోత్సహిస్తూ చౌక మోడల్ను మార్కెట్ నుండి పూర్తిగా తొలగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త మొబైల్ కొనాలనుకునే వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎక్కువ కాలం వేచి చూడటం ఎంతమాత్రం సమంజసం కాకపోవచ్చు. పాత అంచనాలకు భిన్నంగా మార్కెట్ మారుతున్నందున ధరలు తగ్గుతాయనే ఆశతో వేచి ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల ప్రస్తుత తరుణంలో ఫోన్ ధర ఎంత తగ్గింది అనే అంశం కంటే అసలు మనకు కొత్త మొబైల్ అత్యవసరమా కాదా అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి.